హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లచ్చీ కిచెన్ వరల్డ్. ఇవన్నీ చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది కదండి. కార్తీక మాసం అయిపోయింది. ఇంకా ఆదివారం నుంచి స్టార్ట్ చేసామండి నాన్ వెజ్, ఉల్లిపాయ అయి తినడము. ఇవన్నీ చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది చికెన్ బిర్యానీకి అని. మా వాళ్ళు బయటికి వెళ్ళి తిందాం అంటే నేనే హోటల్లో తింటారేమో అనుకున్నానండి. కాదంటండి, ఇంట్లో వండుకొని బయటికి తీసుకెళ్ళి తిందామన్నారు. అంటే బీచ్‌కెళ్ళి తిందామనండి. ఇంక అక్కడే కదా నాన్ వెజ్ తింటాం మనం. బీచ్‌కెళ్ళి ఇవన్నీ వండుకొని బీచ్‌కి తీసుకెళ్ళి అక్కడ తిందామన్నారు. సరే అనేసి వండానండి. నేను నాన్ వెజ్ తినను కదా ఆదివారం, మీకు తెలుసు కదా. ఇంక మా వాళ్ళు అడిగారు కదా అనేసి చికెన్ బిర్యానీ చేశాను. ఈ దమ్ము చూసి మీరు భయపడకండి. మామూలుగా అయితే పెద్ద బిందె పెట్టేస్తాను. అది వెయిట్ ఎత్తలేక ఇలాగ డబుల్ పెట్టానండి. ఇలాగే దమ్ పెడతానండి ఎప్పుడు పెట్టినా కూడా. అయ్య బాబోయ్! ఎంతమందికండి బాబు ఆ బిర్యానీ అనుకోకండి. చాలా రోజులైంది కదా వండి. ఇంకా చుట్టుపక్కలోళ్ళకి కొంచెం కొంచెం ఇద్దాము, పని వాళ్ళకి ఇద్దామన్నట్టు వండానండి. వాళ్ళైతే కార్తీక మాసం చేయలేదు, చేసుకొని తిన్నారు. కానీ మనం ఇస్తే మనకో తృప్తి, వాళ్ళకో తృప్తి కదండీ. అందుకనేసి కొంచెం ఎక్కువే వండానండి. నా వాయిస్ చూసారా ఎలాగ వస్తుందో? 2 రోజుల నుంచి వీడియో పెడదామంటే ఇదే అండి, వాయిస్ సరిగా రావట్లేదు. ఇంకా ఎలాగోలా పెట్టేశానండి. మీరే అడ్జస్ట్ అవ్వాలండి నా వాయిస్కి. ఎందుకంటే చికెన్ బిర్యానీ అయితే వండేసాను. బయట నుంచి చికెన్ లాలీపాపులు తెచ్చుకున్నారండి. అది కూడా నేనే చేస్తా అన్నాను, వద్దులే మళ్ళీ లేట్ అవుతుంది కదా అనేసి వాళ్ళే బయట తెచ్చుకున్నారు. ఇదిగోండి చికెన్ లాలీపాపులు అంట, అవి తెచ్చుకున్నారు. మామూలు నేను వండుతాను కానీ డ్రై తెచ్చుకున్నారు. ఇంకా ఉల్లిపాయలు, నిమ్మకాయ, ఇంకా అవన్నీ పట్టుకొని వెళ్ళామండి. ఇంకా మామూలుగా అయితే ప్యాకింగ్ చేసేసుకుంటామండి మేము. మామూలు సిల్వర్ పేపర్ లాగా ఉంటాయి కదా, వాటిలో పేపర్ వేసేసి మీకు ప్యాకింగ్ చేసేస్తాను. తలా ఒక ప్యాకెట్ తీసేసుకొని తినేసి అలా పడేస్తాము. కానీ అలా వద్దన్నారు, చల్లారిపోతుంది అనేసి క్యాన్లో తీసుకున్నాము. స్టీల్ క్యాన్ ఉంటుంది కదా, దాంట్లో తీసేసుకున్నాము. ఇదిగోండి పేపర్ ప్లేట్లు, టిష్యూ, కవర్లు పట్టుకెళ్తారండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. ఇవి వచ్చి ఫ్రై ఎగ్ అండి, మా మద్దలు చేసింది, చాలా బాగా చేస్తుంది. ఇదండి వచ్చేసాం బీచ్కి. కానీ అస్సలు ఖాళీ లేదండి. చూడండి అసలు ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని బండ్లు ఉన్నాయో. అస్సలు చూడండి, అసలు ఖాళీ లేదండి. మేము ఈ బీచ్కి వచ్చి చాలా రోజులైందిలేండి ఇక్కడికి. మామూలుగా అంటే మనం బీచ్కి వచ్చే ముందు ఎదర చిన్న పార్క్ లాగా ఉంటుందండి, అది కూడా బీచే. కానీ దూరం నుంచి చూసుకొని ఆ పార్క్లోన తినేసేసి కాసేపు అక్కడ గ్లాస్ బ్రిడ్జి ఉంటుందండి, అక్కడంతా చూసుకొని వెళ్ళిపోతామండి మామూలుగా. ఈ ఈ బీచ్కి వచ్చి మరి చాలా రోజులైంది. కారు ఎక్కడ పెట్టాలి కూడా చూసుకుంటున్నాడు తమ్ముడు. అంటే పెట్టేస్తే మళ్ళీ బ్యాక్ కార్లు పెట్టేస్తే మళ్ళీ తీయడానికి ఉండదు కదా, అందుకని చూసుకుంటున్నాడు. లగేజ్ ఒకటి ఉంది, ఇంక ఇక్కడ కాదనేసి ఎదురుగా ఈ బీచ్లోనే కొత్తగా పార్క్ లాగా కట్టున్నారండి. మేము చూడలేదు, చాలా రోజులైంది అన్నాను కదా ఈ బీచ్కి వచ్చి. ఎందుకంటే పార్క్ లాగా ఉంది, అక్కడ ఏమన్నా ఉంటుందా మనం తినడానికి, కూర్చొని తినడానికి ఏమన్నా ఉంటుందేమో అనేసి చూస్తున్నాము. అంటే ఇంత జనం ఉంటారు అనుకోలేదు మేము. లేదంటే మామూలుగా అయితే తినేసేసి స్నాక్స్ అవి తీసుకొని వస్తాము. టీకి తెచ్చుకుంటాం మెయిన్. స్నాక్స్, టీ తెచ్చుకుంటాం. మాకు బీచ్లో టీ తాగాలంటే చాలా ఇష్టం మా అందరికీ. చూసారు కదా ఎంత అసలు కూడా బీచ్ పార్క్ అని పెట్టారు కదా, అది కొత్తగా కట్టినట్టున్నారు. అక్కడికి ఏమన్నా వెళ్ళి కూర్చొని తినడానికి ఏమన్నా ఉందని చూద్దామని వెళ్తే అక్కడ ఫుడ్ నాట్ అలౌడ్ అండి. ఇంకా టర్నింగ్ తీసుకొని ఇంకా బ్యాక్ వచ్చేసాము. ముందే అనుకున్నాము, ఎందుకంటే ఇక్కడ ఎక్కడా ఒక కాగితం ముక్క కూడా లేదండి. ఇంకా అలాగుండ దగ్గర ఎక్కడ భోంచేనిస్తారు. చాలా నీట్గా ఉంది అక్కడ. ఏదో పార్క్ ఉందంటే మళ్ళీ భోంచేసుకొని వద్దాం అనుకున్నాము. ఇంక ఇలా మాకు తిరగడానికే సరిపోయిందండి టైం అంతా కూడా. ఇంక సరే, మనం ముందు చెప్పాను కదా అక్కడ పార్క్ కాడికి వెళ్దాం, అక్కడైతే చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది, కూర్చొని తినడానికి అంతా బాగుంటుందండి. ఇంకా భోంచేసి వద్దాంలే అన్నట్టుగా ఇంకా అక్కడికే వెళ్తున్నామండి. కానీ చాలా బాగుంటుందండి అక్కడ కూడా. ఇదండి ఇది మెను. ఇది వచ్చి నాన్ వెజ్ కాదండి, ఎగ్ మాత్రమే ఉంటుంది.
ఇది వచ్చి బిర్యానీ, లాలీపాప్, ఎగ్, ప్రాన్స్ కర్రీ. మా అక్కయ్య గారు ప్రాన్స్ కర్రీను పప్పుచారు తీసుకొచ్చారు. అంటే మా అక్కయ్య గారు నేను నాన్ వెజ్ తినమండి, అందుకని. ఫ్రైడ్ చూసారు కదా, చాలా బాగుంటుందండి. ఇక్కడ తినడానికి అంతా కూడా బాగుంటుంది. వాటర్ ఉంటుంది చేయి కడుక్కోవడానికి. ఇవ్వండి, మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వస్తాము. ఇక్కడికి వచ్చి స్నాక్స్ అవి తినేసి కాసేపు అలా తిరిగేసి వెళ్ళొస్తాము. ఇదిగోండి మా మెను అందరం వడ్డించేసుకున్నాము, అయిపోయింది. ఇంక ఇవన్నీ సదిరేసేసి ఇంక బీచ్ కాడికి వెళ్ళామండి. చూశారు కదా జనం ఎంతమంది ఉన్నారో. అయ్య బాబాయ్, చాలా జనం ఉన్నారు. మేము ఎప్పుడు ఈ బీచ్కి చాలా రోజులైందండి వచ్చి. సండే ఒకటి, కార్తీక మాసం అయిపోయింది కదా, ఇంక అందరు ఇలాగ వచ్చేసారు. మొన్న కుంభాభిషేకం కూడా జరిగిందండి ఇక్కడ. అమావాస్య కార్తీక అమావాస్యకి కుంభాభిషేకం జరుగుతుందండి. చూసారు కదా ఎంత జనం, చాలామంది ఉన్నారండి. మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు, కనిపిస్తుంది కదా. ఇక కొంచెం రొంపగా ఇదిగా ఉంది కదా అనేసి నేను ఇంక వాటర్లోకి వెళ్ళకూడదు అనుకున్నాను. నీళ్ళు చల్లుకుందామని వెళ్ళానండి. ఇంకో పెద్ద అల వచ్చేసి చీరంతా తడిపేసిందండి. ఇంకా వచ్చేసానండి. ఇదిగోండి చూడండి, కానీ చాలా సెక్యూరిటీ ఉందండి. అక్కడక్కడ పోలీసులు ఉన్నారు, లేడీస్ పోలీసులు ఉన్నారు. చాలా బాగా చేశారండి, సెక్యూరిటీ మాత్రం చాలా బాగుంది. వాళ్ళు ఇంకా లోతుకి వెళ్ళనివ్వట్లేదండి. ఇంక విజిలేస్తూనే ఉన్నారు, ఇంక తిరుగుతూనే ఉన్నారు, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. చాలామంది ఉన్నారండి పోలీసులు కూడా. మళ్ళీ 6 దాటితే ఉంచరంటండి అక్కడ. నేను కొంచెం లోతుకి వెళ్తుండే పిల్లలందరినీ విజిలేసి వచ్చేయమంటున్నారు. కానీ అదొక ఎంజాయ్ అండి వాళ్ళకి. ఎందుకంటే మా అమ్మగారు వెళ్ళి నీళ్ళు చల్లుకొని వస్తాననేసి వెళ్ళారు. మా అమ్మగారికి వచ్చి చేతి తడిసిపోద్దని భయం. ఎందుకంటే ఇసుక వచ్చేస్తుందండి, తెలుసు కదా, ఇసుక వస్తుందని. అందరూ కూడా నీళ్ళు చల్లుకుంటామని వెళ్తున్నారు, తడుచుకొని వస్తున్నారు. కానీ చాలా బాగుంటుందండి బీచ్. కానీ చూసారా, నేను ఇలాగ సగమే తీయగలుగుతున్నానండి. ఇంకా అటువైపు ఇంకా చాలామంది ఉన్నారండి. చెప్పాను కదా, సెక్యూరిటీ మనం చాలా బాగా ఇచ్చారండి. పిల్లల ఆటలు. కానీ నీళ్ళల్లో ఉన్నంతసేపు చలి అనిపించదండి కదండి. నీళ్ళల్లో ఉన్నంతసేపు చలి లేదు. ఇలా బయటకు వచ్చేస్తేనే చలిగాలి ఒకటి చలి. అప్పటికే 5 అయిపోయిందండి టైము. చెప్పాను కదా, లేడీస్ పోలీస్ కూడా ఉన్నారండి. ఇక్కడ ఒంట్లు ఉన్నాయండి, 2 ఒంటెలు ఉన్నాయి. పిల్లల్ని ఎక్కించుకొని తిప్పుతున్నారు. చాలా బాగుండిందండి ఆ రోజు. ఇదండి నేను వెళ్ళాను. మా అక్కయ్య గారు అబ్బాయి ఉన్నారు కదా, జలుబు కదా, వద్దు వద్దు అంటున్నాడు. కాసేపు అలా నిలబడేసుకొని వచ్చేసానండి. మీకు దూరంగా స్టేంబలు కనిపిస్తున్నాయా? జూమ్ చేసి చూపిస్తాను చూడండి. దూరంగా కనిపిస్తున్నాయి చూడండి. అవి నైట్ అయితే లైట్లు వెలుగుతాయండి, చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. దెన్ ఇంక అందరం అయితే వచ్చేసాము. మీకు స్టేంబల్ చూపిద్దాను మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్ళానండి నేను. అక్కడికి వెళ్తేనే కనిపిస్తున్నాయి అంత జూమ్లో. ఇవి నైట్ పూట అయితే మనకు లైట్లు వెలుగుతాయండి అన్నీ.
చాలా బాగుంటుంది అక్కడ. పిల్లలు చూడండి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నారు నీళ్ళల్లోకి. ఇంకా 5 అయిపోయింది, చలిగాలి వచ్చేసిందని ఇంక వచ్చేసామండి. వచ్చేటప్పుడు సూర్యుడు చూడండి ఎంత బాగున్నారు, చాలా బాగా వచ్చింది. ఇదిగోండి దూరంగా కనిపిస్తుంది చూడండి, అది లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కట్టారంటండి. చాలా బాగా కట్టారు. పిల్లలు ఆడుకోవడానికి అంతా చాలా బాగా చేశారండి. ఈ మధ్య చాలా రోజులైందండి ఇటువైపు వచ్చి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.